స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త తెలుగు సినిమా జాక్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 50 లక్షలు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 2 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో జాక్ సినిమా 4 రోజుల్లో 6 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా జాక్ సినిమా 4 రోజుల్లో 8 కోట్లు మాత్రమే వచ్చింది. ఇవి దారుణమైన కలెక్షన్స్. ఎందుకంటే ఇది మన టిల్లు ఫస్ట్ సినిమా టిల్లు పార్ట్ 1 మొదటి రోజు 8 కోట్లు వచ్చాయి. ఇక టిల్లు స్క్వేర్కి మొదటి రోజు 24 కోట్లు వచ్చాయి. బట్ జాక్ సినిమాకి 4 రోజులు కలిపితే మొదటి రోజు టిల్లుకి వచ్చిన కలెక్షన్స్ వచ్చాయి 8 కోట్లు. ఇక ఈ 8 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే 18 కోట్లకి థియేటర్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అందులో 4 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో. ఇంకా 14 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 14 కోట్లు షేర్ రావాలంటే మరో 28 నుంచి 30 కోట్లు గ్రాస్ రావాలి. అది రానంటే ఈరోజు సోమవారం వర్కింగ్ డే. సో సినిమా కంప్లీట్ అంటే ఈరోజు హాలిడే ఉంది, అంబేద్కర్ జయంతి. బట్ అయినా కానీ ఇంక సినిమా నష్టాలే. 14 కోట్లు నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. అది మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త తెలుగు సినిమా జాక్. కొంచెం క్రాక్. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 8 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు. సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 18 కోట్లకు అమ్మారు. 4 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకో 14 కోట్లు నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే, కమర్షియల్గా. ఓకే, బాయ్.